నీ భార్య ఏదో గతంలో చేసింది, నిన్ను ఎరుగుతానికి ముందు, నిన్ను ప్రేమిస్తానికి ముందు ఏదో చేసింది అన్న దాన్ని బట్టి నువ్వు ఇప్పుడు చేస్తాం కాదు. నీ హృదయంలో ఉన్న ఆ కాఠినము, యు లుక్ ఫర్ అన్ ఆపర్చునిటీ, ఆ కామం నీలో ఉంది కాబట్టి ఈమె ఎక్స్క్యూజ్ పెట్టి నీ విచ్చలవిడి జీవితాన్ని బ్రతుకుతున్నావు. అది అబ్సల్యూట్లీ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. దేవుడు అంగీకరించు. ఈ రోజు కన్నా పశ్చాత్తాపడితే ఆ కుటుంబాన్ని కడతానికి అవకాశం ఉంది దేవుడు. కానీ అట్లే బ్రతుకుతానంటే శాపము మీద వేసుకుంటున్నావు. ఎవడు తప్పిస్తాడు? ఏ సాహుడు ప్రార్థన చేస్తే పోతుంది. లెట్స్ బి ఆనెస్ట్. అందుకని చెప్తాను, నీది దేవునిది, నీది దేవునిదే. అర్థమవుతుందా అండి? అందుకని ప్రతి కుటుంబంలో కూడా భార్య భర్తల మధ్యలో కూడా దేవుడు ఉండాలి. భార్య దేవుడు, భర్త దేవుడు. గివ్ దట్ స్పేస్. నీ భార్య ఏం ప్రార్థన చేస్తుంది నక్కర్లా, నీ భర్త ఏం ప్రార్థన చేస్తుంది నక్కర్లా. ఎవరితో వారిది డీల్ చేసుకునే దేవుడితో. నాకు తెలవాలి దేవుడు అని వచ్చినప్పుడు నువ్వు జోక్యం చేసుకుంటానికి లేదు. దేవుడు ఊరు కూడా అసలే. దేవుడు రోషం కలిగిన దేవుడు. నా బిడ్డ నీ చేతులు ఎంత పెద్ద, నా మీద ఎగురుతున్నావు ఏంట్రా? ఇక్కడ చివరి చెప్పాలంటే క్రీస్తు సంఘం చూసినప్పుడు భర్త భార్య అసలు వివాహం అది. రోషం కలిగిన దేవుడు, పౌరుషం కలిగిన దేవుడు. బైబిల్లోనే చెప్తాడు కదా, నేను పౌరుషం కలిగిన దేవుడిని. ఈజ్ జెలస్, ఐఎమ్ జెలస్ ఫర్ ఇజ్రాయెల్ అంటాడు. నేను రోషం కలిగి ఉన్నాను ఇజ్రాయెల్ వరకు.